హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు రమేష్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు ఎస్ఎస్ బ్యాట్ డ్యామేజ్ అయిపోయిన బ్యాట్ ఎలా చేయాలో చూద్దాం, అంటే ఎలా రిపేర్ చేయాలో. ఈ బ్యాట్ ఏంటంటే 13,000 రూపీస్ బ్యాట్ అండి. ఇది మామూలుగా బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడపడవు, తల్లి ఆడడం వల్ల ఎలాగైతే తయారైంది. ముందు ప్రీవియస్లీ రిపేర్ చేసాము, అయినా కానీ ఇది కొంచెం డ్యామేజ్ అవ్వడం జరిగింది. బ్యాట్ డౌన్ సైడ్ ప్రొఫైల్ పర్ఫెక్ట్గా కావాలంటే ఇలాంటి ఫిల్మ్ కానీ లేకపోతే కొంచెం హార్డ్గా ఉన్న పేపర్ కానీ అట్ట కానీ మనం అయితే ఇలాగ ఫామ్ చేసుకోవాలంటే ఫ్రేమ్ లాగా బయటికి హెరలేట్గా రాకుండా. తర్వాత ఏంటంటే ఇది ఫామ్ చేసుకున్న తర్వాత మనం సెల్లో టేప్ సాయంతో దీన్ని అయితే కదలకుండా అంటించాలి. ఎందుకంటే కదిలిపోతే మళ్ళీ ప్రొఫైల్ అనేది ఇటుగాని అటుగాని చేంజ్ అయిపోతుంది, కరెక్ట్గా మనం అనుకున్న విధంగా రాదు. చూడండి, మనం వీడియోలో చూసినట్టు విధంగా ఈ ప్రొఫైల్ అయితే మనం అంటిస్తాము. అంటించిన తర్వాత మనకు కావాల్సింది ఏంటంటే హెరల్ లీడ్ అండి. హెరల్ లీడ్ ఫాస్ట్ అయినా పర్లేదు, స్లో అయినా పర్లేదు. 2 ట్యూబ్లు మిక్స్ చేసుకుని ఫస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ వుడ్ పౌడర్ అంటే వుడ్ శాండింగ్ చేసిన వచ్చిన పౌడర్ మనం తెచ్చుకొని అది ఏంటంటే ఇలాగ టైట్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకున్న తర్వాత ఇంకా మనం అందులో బ్యాట్లో ముందు ఆల్రెడీ ఒక లేయర్ గమ్ము మనం వేసి ఉంటాం కదా, ఇలా వేసిన తర్వాత ఇది తీసుకొని థిక్ కన్సిస్టెన్సీలో చేసుకోవాలి. మరీ పలచగా అయితే అది ఆరడానికి చాలా ఎక్కువసేపు పడుతుంది. ఇలా చేసుకుని ఇలా 4 సైడ్లు కరెక్ట్గా మనం ఫామ్ చేసుకోవాలండి. ఫామ్ చేసుకున్న తర్వాత మనం ఏదైనా స్క్రాపింగ్ బ్లేడ్ సాయంతో దాన్ని ప్లెయిన్గా వచ్చేలా చేసుకోవాలి. మనం అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఫిల్లింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏంటంటే మధ్యలో గ్యాప్స్ లేకుండా మనం ఏంటంటే ఇలా ఫామ్ చేసుకున్న తర్వాత ఒక స్క్రాపింగ్ బ్లేడ్ కానీ లేకపోతే ఏదైనా అట్టయినా పర్వాలేదు, దాంతో ఏంటంటే ఇలా ఫ్లాట్ సర్ఫేస్లో చేసుకోవాలి. దీనికి లైట్గా కొంచెం వాటర్ తడి చేస్తే మనకి ఈ స్క్రాపింగ్ బ్లేడ్ కంటుకోకుండా కరెక్ట్గా అయితే వస్తుంది. మనం ఎలా కావాలంటే అలాగా. ఇది ఫ్లాట్ సర్ఫేస్గా చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే సెల్లో టేప్ తోటి ఏంటంటే ఇటు నుంచి అటు కూడా మనం సెల్లో టేప్ అంటించాలి. లేకపోతే ఈ గమ్ ఏదైతే ఉందో శాండ్ పౌడర్ గమ్ అంతా కూడా అటు ఇటు జరిగిపోయి మనకి పర్ఫెక్ట్గా రాదు, అంటే తేడాగా వస్తుంది. ఇలా మనం శాండ్ పౌడర్ కొంచెం దీని మీద చేసుకుంటే మన చేతికి కానీ సెల్లో టేప్ కానీ అంటుకోవద్దు. ఇలా పర్ఫెక్ట్గా చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే దీనికి అటు నుంచి టేప్లు అయితే అంటిస్తాము. టేప్లు ఎందుకు అంటిస్తున్నాం అంటే చెప్పాను కదా, మనకి అదే ప్రొఫైల్ పర్ఫెక్ట్గా రావాలంటే మాత్రం టేప్లు అయితే అంటించాలి, సెల్లో టేప్ అయితే అంటించాలి. సెల్లో టేప్ అంటిస్తే మనకి ఇంకా క్లియర్గా మనకి కొత్త బ్యాట్ ఉన్నప్పుడు ఎలా ఉందో అలాగే ప్రొఫైల్ కరెక్ట్గా వస్తుంది. దీనివల్ల ఏంటంటే బ్యాట్ లైటర్గా కొంచెం మాత్రం వెయిట్ అవుతుంది, అంటే ఒక 100 గ్రామ్స్ 250 to 100 గ్రామ్స్ గ్యారంటీగా ఇదైతే వెయిట్ అవుతుంది. అదైతే ఉంది. ఇప్పుడు దీన్ని మనం సెల్లో టేప్ అంటిస్తున్న తర్వాత హ్యామరింగ్ తీసుకొని హ్యామరింగ్ చేయాలి. లైట్గా మరి గట్టిగా కొట్టకూడదు, లైట్గా హ్యామరింగ్ చేస్తే ఏటవుద్దంటే మనం ఏదైతే అంటించామో మధ్యలోనే వుడ్ గ్యాప్స్ కానీ గాలి కానీ లేకుండా ఇంకా కరెక్ట్గా ఇంకా 100% మనకి ఫిక్స్ అవుతుంది అన్నమాట. దానికి అయిపోయిన తర్వాత ఓవరాల్ లుక్ అయితే ఎలా ఉందండి మనం చేసిన తర్వాత. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే లైట్గా శాండింగ్ చేస్తాము. శాండ్ పేపర్తోనైనా పర్వాలేదు, లేకపోతే గ్రైండింగ్ మిషన్ ఉంటే దానికి 180 నెంబర్ వీలేసి 180 నెంబర్ పేపర్ వీలేసి మనం అయితే చేసుకోవచ్చు. మనకి కంపెనీ ఫిట్టింగ్ ఎలాగుందో, కంపెనీ ఫినిషింగ్ ఎలాగుందో ఆ టైప్లో అయితే 100% మనకైతే వస్తుంది. కొంచెం ఓపికన్న పని ఓపిక చేయాలి. బ్యాట్ అయితే మాత్రం పర్ఫెక్ట్ లుక్ అయితే వస్తుంది. ప్లస్ తర్వాత ఇంకా స్మూత్ ఎమిరీ ఉంటే మనం స్మూత్ ఎమిరీ చేసుకోవచ్చు. తర్వాత ఇంకా మనం కావాలంటే కొంచెం లైట్ పాలిష్ చేసుకోవచ్చు. పాలిష్ అయితే ఎవరు అంత పెద్దగా ఎవరు. ఇదే ఫైనల్ లుక్ అండి, బ్యాట్ ఫైనల్ లుక్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.